మోడీ వచ్చారు వెళ్ళారు. ఈ రాష్ట్రానికి అనేకసార్లు వచ్చారు వెళ్ళారు. ఈసారి మాత్రం ఎప్పటికీ నిలిచిపోయే ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ముగ్గురు మహానటులు మోడీ ముందు తమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అందులో తప్పేముంది అంటారా? తప్పేమీ లేదు. కానీ వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి మోడీనే ఆశ్చర్యపోయారు. మీరు నేను మర్చిపోయినా గతంలో వీళ్ళు మోడీ గురించి మాట్లాడిన తీరు మోడీ మర్చిపోరు. ఆయన మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు. ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. ప్రధాని స్థాయి వ్యక్తి, అందులోనూ మోడీ స్థాయి వ్యక్తి పదే పదే రాష్ట్రానికి రారు. వచ్చినా ఆయన పక్కన నిలబడి ప్రసంగించే అవకాశం అందరికీ రాదు. అలా వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రానికి పనికొచ్చే విషయాలపై మాట్లాడాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించాలి. ఆయనను అభ్యర్థించి రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవాలి. కానీ ఆ ముగ్గురు ఆ పని చేయలేదు. ఇంతకీ ఆ ముగ్గురు మహానటులెవరో చెప్పనలేదు కదా. ఒకరు ఎన్టీఆర్ను మించిన మహానటుడు చంద్రబాబు నాయుడు. మరొకరు ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ అదే స్థాయిలో నటనా చాతుర్యం ప్రదర్శిస్తున్న ఇంకో నటుడు నారా లోకేష్. ఇంకొకరు పాచిపోయిన లడ్డూ డైలాగులు సైతం పవర్ఫుల్గా చెప్పగలిగే నటుడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించుకోవాలి. భోగాపురం సభలో చంద్రబాబు ఒక సీఎంలా వ్యవహరించకుండా ఒక ఈవెంట్ మేనేజర్ స్థాయికి దిగజారిపోయారట. ఇది నేనంటున్న మాట కాదు సార్, సిబిఐ మాజీ డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు చేసిన కామెంట్. అసలు ఈ ముగ్గురు మోడీ ముందు ఎందుకు ఈ స్థాయి యాక్టింగ్ చేయాల్సి వచ్చింది? ఇంకా తాము మోడీకి లాయల్గానే ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒక గొప్ప అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నారు? రికార్డులపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు, ఎలా అరిచారో ఒక్కసారి వినండి. There is a tested leadership. 25 years. Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. మోడీ మోడీజీ I am asking one thing. How many leaders with dedication they have worked? In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. That is the pride he brought for the nation. Hands off to him. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా It is our responsibility, our commitment for the nation. ఒక గొప్ప అవకాశం, ప్రధాని ముందు ప్రసంగించే అవకాశం, ఒక ప్రధాని ముందు ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశం, ఈ రాష్ట్రానికి ఏమేం కావాలో రాబట్టుకోగలిగేటటువంటి గొప్ప అవకాశం. కానీ ప్రసంగించాల్సిన సభలో చంద్రబాబు నాయుడు గారు అరుపులు కేకలు మామూలుగా లేవవి. అలాగే ఇంకో ఇద్దరు నటులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం, వాళ్ళ ప్రసంగాలు కూడా విందాం. చర్చను ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. ఎస్ ఇంద్రనీల్ గారు, ఒక సీఎం పిఎం సభలో మాట్లాడితే అది ప్రజలకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిఎం సమక్షంలో సభలో ప్రసంగించలేదనుకుంటా. గట్టిగా అరవడం, చెవులు తూట్లు పడేలా గోల చేయడం, బాక్సులు బద్దలయ్యేలా గొంతు చించుకోవడం, పసిపిల్లలు జడుచుకునేలా అరిచి గీపెట్టడం, ఇవన్నీ దేనికి సంకేతం? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఇంత పెద్ద ఈవెంట్ కేవలం క్రెడిట్ చోరీ చేయటం కోసం నిర్వహించి ఆ క్రెడిట్ చోరీ భాగంగా ఇదేంటంటే నరేంద్ర మోడీ గారి ముందు ఈ క్రెడిట్ అంతా
నేషనల్ గవర్నమెంట్కి ఇప్పుడు ఎలాగూ వీళ్ళు పూర్తి స్థాయిలో క్రెడిట్ చోరీ చేయలేకపోయారు. ఫస్ట్ థింగ్ చేయలేకపోయినప్పుడు ఏమవ్వాలి, కూటమిలో ఉన్న అంటే గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఆ క్రెడిట్ పోకుండా ఉండాలంటే కనీసం ఈ టోటల్ క్రెడిట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతిదానికి క్రెడిట్ మోడీ గారికి అంకితం చేసేసి మోడీ గారికి భజన చేసినట్టు చూపించడం వలన ఆ కూటమి పొత్తులో ఉన్న వీళ్ళు క్యాష్ చేసుకోవాలి అనే ఒక ప్రయత్నం అయితే ఇందులో చాలా క్లియర్గా కనపడింది. మీరు కానీ నోటీస్ చేస్తే మోడీ గారి గురించి చెప్తూ ఏం చెప్పారు, పోలవరం మళ్ళీ స్టార్ట్ అయిందంటే మోడీ గారు అని చెప్పారు. మోడీ గారు గతంలో ఏం చెప్పారు, దీన్ని ఏటీఎం కింద మార్చుకుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పున్నారు. మీకు గుర్తుండి ఉండాలి. రెండోది ఏంటి, పోలవరం రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు దానిని 45.7 మీటర్లకి దాన్ని సాధించుకొని తెచ్చుకుంటే ఈరోజు 41 మీటర్లకి జస్ట్ ఒక ప్రకాశం బ్యారేజ్ లాగా వాటర్ డైవర్షన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే ప్రాజెక్ట్ లాగా మార్చి చేస్తూ ఇందులో బీజేపీ తప్పు కూడా ఉంది కదా సార్. ఏ విధంగా అంటే యూపీఏ ప్రభుత్వం ఏముంది, ఈ జాతీయ ప్రాజెక్టుని పూర్తిగా మేమే కట్టిస్తామని. తర్వాత బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పొత్తులో గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళు మేమే కట్టుకుంటాము అంటే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు దులుపుకొని టయానికి పేమెంట్లు ఇవ్వకపోవటం వలన కూడా ఇది డిలే అయింది కదా. కానీ ఆ క్రెడిట్ బీజేపీది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అంటారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా క్రెడిట్ మొత్తం అంటే దాన్ని మళ్ళీ పునర్జీవం పోసాము, ఆల్మోస్ట్ కొన ఊపిరితో ఉంది అంటున్నారు. మీరు 1999 నుంచి 2004 మధ్య ఊపిరితో ఉన్న వాటిని కొన ఊపిరికి తెచ్చి మీరు ప్రైవేటైజేషన్ మూసివేయటమో చేశారు 54 ప్రభుత్వ రంగ సంస్థలని. ఐసీయూలో ఆక్సిజన్ పెట్టినట్టుంది, బాగున్న వ్యక్తిని తీసుకొచ్చి ఐసీయూలో చేర్చి ఆక్సిజన్ పెట్టి మేము చూడు ఆక్సిజన్ పెట్టాం కదా అన్నట్లు. ఇక్కడ కూడా ఏంటి, గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటము లేఖ రాయటము వీటి వలనే ప్రైవేటీకరణ ఆగింది అని కన్సర్న్ మినిస్టర్ అయిన ఆయన కుమారస్వామి గారు చెప్పారు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వీళ్ళు చెప్పేది అమరావతికి నిధులు ఏమిచ్చారు, ఫస్ట్ ఫేజ్లో 1500 కోట్లు ఇస్తే ఆ 1500 కోట్ల యూటిలైజేషన్ సర్టిఫికేట్ కనీసం రాజభవనం నిర్మించకుండానే యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసి వాటిని డ్రా చేసుకుని తరువాత వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ఆగిపోతే ఈ రోజున తెస్తున్నవేమి కేంద్రం గ్రాంట్లు కాదు కదా, పూర్తిగా అప్పులే కదా, అది ప్రజల మీద భారమే కదా. ఆయన చెప్పిన చంద్రబాబు గారు ఆ స్టేజ్ మీద మోడీ గారిని పొగుడుతూ చెప్పిన ఏ ఒక్క సందర్భం అయినా ఏ ఒక్క విషయంలో అయినా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ వాళ్ళతో పొత్తులో ఉన్న 2 సార్లు కూడా టీడీపీ కానీ ఏ విధంగా న్యాయం చేసింది, ఏ విధంగా క్రెడిట్ తీసుకోవాలనుకుంటారు? మరి ఎందుకు ఇంత గట్టిగా అరిచరిచి చెవులు తూట్లు పడేలా మీరు ఇదేమన్నా ఫస్ట్ టైమా సార్? 2014 ఫస్ట్ టైం ఈ స్థాయి అరుపులు ఓకే, నేనేమంటున్నానంటే 2014లో ఇదే విధంగా ఇదే 3 పార్టీలు పొత్తులో ఉండి గెలిచారు. అప్పుడు మోడీ గారిని పొగిడారు, ఒక రేంజ్ లో పొగిడారు. ఏమిటి, అక్కడ కేవలం మట్టి నీరు తెచ్చినా కూడా అమరావతి రాజధాని శంకుస్థాపనకు భారీ స్థాయిలో పొగిడారు. తర్వాత ఏమైంది, ఒక 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 3 పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవటం చూసి ఇమీడియట్ గా ఇంకా బీజేపీ రాదు అన్న తర్వాత తెగతెంపులు చేసుకొని ఈ 3 ఓడిపోయిన తర్వాత తెగతెంపులు చేసుకొని అసలు మోడీని ఏ విధంగా దూషించారు. తర్వాత 2019కు ముందు అంటే వీళ్ళిద్దరితో విభేదించి పక్కకి వెళ్ళిపోయినట్టు, అంటే ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చేల్చడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం విడిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతలా దూషించారు. హిందీ భాషను మా మీద రుద్దుతారా అన్నారు, మోడీ గారిని దూషించారు కదా. ఇవన్నీ చేశారు, ఇవన్నీ మనం చూసాం. మళ్ళీ అదే సభలో మళ్ళీ ముగ్గురు కలిసి సభలో మోడీ గారిని మళ్ళీ పొగుడుతున్నారు. అంటే ప్రజలు పిచ్చోళ్ళనుకుంటారా, లేదు అవకాశవాద రాజకీయాల కోసమే మేము బతుకుతాము, మమ్మల్ని ఎవరూ మార్చలేరు అని ప్రజలకు ఇండికేషన్ ఇస్తున్నారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే మోడీ గారిని పొగడడంలో తప్పేం లేదు, ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు ఒక కూటమిగా ఉన్నప్పుడు దేశ ప్రధాని వచ్చినప్పుడు అందులో ఆ కూటమిలో వీళ్ళు భాగస్వామిగా ఉన్నప్పుడు పొగడటంలో తప్పేమీ లేదు. కానీ ఈ స్థాయి నటన ఎందుకు మోడీ గారు ముందు ప్రదర్శించాలి అనేది అంటే ఇక్కడ
అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది క్రెడిట్లో 1% వీళ్ళ రోల్ లేకపోవటం సార్. టోటల్లో 1% రోల్ ఉంది అది అంటే మోడీ గారికి తెలుసు కదా. ఇప్పుడు అరిచికి పెడితే ఏమొస్తుంది వీళ్ళకి? అసలు మోడీ గారికి తెలియదా? పాపం ఇంకో కేంద్రం ఎంత సహాయం చేసిందని మీరు మోడీ ఇంకోటి గారికి నోటీస్ తెలియదా? చేశారు లేదు? ఇది ఎవరు నిర్మించారు ఏంటని మోడీ కాదు గారికి సార్, తెలీదా? ఇంకోటి మీరు నోటీస్ చేశారు లేదు? వీళ్ళు ఎంత అరిసి తెలుగులో చెప్తున్నారు, ఆయనకు అర్థం కాక పాపం ఆయన సైలెంట్ గా చూస్తున్నాడు. ఏం చెబుతున్నారో తిడుతున్నారో, ఎందుకంటే పొగడటము తిట్టడం రెండు ఫేస్ చేసిన వ్యక్తి కదా ఆయన. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియక గందరగోళంగా ఉంది ఆయన పరిస్థితి సభలో. అయితే సార్ ఇక్కడ ఒకటి నోటీస్ చేయండి, ఈ రోజు రిజల్ట్స్ చూసారా? 3 బైపోల్ ఎన్నికలు జరిగినాయి కదా, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్, 3 చోట్ల జరిగినాయి కదా. ఈ రిజల్ట్లు కానీ ఈ సభ కంటే ముందు వచ్చి ఉంటే ఇంతలా పొగిడేవాడు కాదు సార్. ఎందుకు ఏమైంది? ఈ రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నవీన్ గారి నియోజకవర్గం 3 దశాబ్దాలుగా కంచుకోట, కేవలం సంవత్సరం కూడా కాలేదు సార్. 2025 నవంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి బీహార్లో. అప్పుడు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు రాల. అప్పుడు 96,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. ఈ రోజు 45,000 ఓట్లు రాల. సొంత స్థానం బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత స్థానం 3 దశాబ్దాలుగా కంచుకోట గెలిచారు. ఏమైంది? రెండోది, గుజరాత్ లో 1,00,000 పైచీలకు మెజారిటీతో గెలిచి 1,26,000 ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గంలో ఈ రోజున 30,000 మెజారిటీకి పడిపోయారు. 3వ వంతుకు పడిపోయారు మెజారిటీ. 3వ సీట్ ఎక్కడ జరిగింది సార్? మధ్యప్రదేశ్లో జరిగింది. అది ఎందుకు జరిగింది? ఎలక్షన్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు నిరూపితమయ్యి అతను డిస్క్వాలిఫై అయితే కోర్టు త్రూ బైపోల్ జరిగితే ఆ బైపోల్నేమో కాంగ్రెస్ నిలబెట్టుకోగలిగింది. సో ఈ ఎన్నికల రిజల్ట్ కానీ చూస్తే మరలా 2018 రిజల్ట్స్ లాగా బీజేపీ అదే వాళ్ళ ప్రాబల్యం తగ్గుతుంది అంటే ఎందుకులే ఎంత పొగలటం మనకు ఆయా. అంటే ఈ రిజల్ట్ తర్వాత అంటే రేపో ఎల్లుండో ఈ సభ జరుగుతుంటే ఓపెనింగ్ వచ్చుంటే ఈ విధంగా పొగిడేవారు, ఈ విధంగా అయితే పొగిడేవారు కాదు. ఈ రిజల్ట్ చూస్తుంటే డెఫినెట్లీ సార్. మీకెందుకు అంత అనుమానం సార్? 2018లో జరిగిన ఇన్సిడెంట్ ని నేను ప్రామాణికంగా తీసుకొని జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసి చెబుతున్నాను. నేనేమి రైట్. భోగాపురం సభలో మోడీ అంటూ గొంతు చించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసులో సోనీ సౌండ్ సిస్టమ్ని మించి 10,000 వాట్స్లో కర్ణభేరి పగిలిపోయే డెసిబల్స్లో అరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇదే నాలుకతో మోడీని ఒక తీవ్రవాది అన్నారు. ఇదే నాలుకతో మోడీ ముస్లింలను ఊచకోత కోశాడు అన్నారు. ఇదే నాలుకతో భార్యనే చూసుకొని వాడు దేశాన్ని ఏం చూస్తాడు అన్నారు. ఇదే నాలుకతో మోడీ హటావో దేశ్ బచావో అన్నారు. ఇప్పుడేమో ఈ చంద్రబాబు వేరు ఆ చంద్రబాబు వేరు అన్నట్లుగా అదే నాలుకతో మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ తన నటనా చాతుర్యం ప్రదర్శించారు. ఇప్పుడు అసలు విషయం, ఇక జంజీ యువత ప్రధానిని అన్న మాటలు విని తన కళ్ళు చెమర్చాయి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భావోద్వేగానికి గురయ్యారు, కళ్ళు మెటకరించారు, కంట్లో నీళ్లు రాకపోయినా వచ్చినంత యాక్టింగ్ చేశారు. మోడీ మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. తనకు బాగా అనుభవం ఉన్న నటనా చాతుర్యాన్ని పబ్లిక్ ముందు వాడేసుకున్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం సార్. దశాబ్దం పైనుంచి 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఎస్ వెంకటరెడ్డి గారు, మోడీ గారిని జంజీ ఏదో అన్నారని అసలు కన్నీళ్లు పెట్టుకున్నారు, భావోద్వేగానికి గురయ్యారు, కళ్ళు కూడా మిటకరించారు, ఇట్లా కొట్టారు కెమెరాకి వచ్చే విధంగా. ఓకే, నిజంగానే ఒక కూటమిలో ఉన్నప్పుడు మోడీ గారిని అభిమానిస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు బాధ కలగచ్చు. కానీ ఎవరిని పక్కన పెట్టుకొని మనం మాట్లాడుతున్నాము? చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఈ దేశంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారికి మించి తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని జంజీ ఏదో అందని కళ్ళు మిటకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈయన నటనా చాతుర్యం గురించి ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో అందరికీ అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. అది ఆర్ట్ అండి, అవమానిస్తారా ఏంటి? అది ఆర్టిస్టులను అవమానిస్తారా ఏంటి? ఒకళ్ళు కాదు, ముగ్గురు, ఒకళ్ళ మించి ఒకళ్ళు, ఒకళ్ళ దత్తపుత్రుడు, ఒకళ్ళ సొంత పుత్రుడు, వీళ్ళిద్దరికంటే
సీనియారిటీ ఉన్నటువంటి వీళ్ళిద్దరు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అది అలానే మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని దెయ్యం అందినే కదా, ఎట్లా దెయ్యం అంది? సోనియమ్మ అని దండం పెట్టింది దీనే కదా. మోడీ గారిని నువ్వు పెళ్ళానే చూసుకోలేనాడు అని తిట్టింది దీనే కదా. ఇప్పుడు మోడీ మోడీ అని చెప్పి పూనకాలు వచ్చి లోడింగ్ లాగా అరుస్తుంది దీనే కదా. మరి అది ఆర్ట్ ఎవరికైనా వస్తుందా? మీకు వస్తుందా? జగన్ గారికి ఏమైనా వస్తుందా? ఎట్లా జీవితంలో జగన్ గారు మాట్లాడగలుగుతారు? జీవితంలో జగన్ గారు ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు చెప్పండి? ఎవరికి రాదు. అది కేవలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు నారా లోకేష్ గారికి, ముగ్గురికి వారసత్వంగా వస్తుంది. అందుకనే కదా ముగ్గురు అలానే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి గురించి గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి గురించి మాట్లాడింది ఏంటి? దక్షిణ భారతదేశం వాళ్ళని బీజేపీ పార్టీ కుక్కల్లాగా చూసిద్ది. నరేంద్ర మోడీ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా యుద్ధాన్ని తీసుకొని వస్తాడు. ఢిల్లీ కాళ్ళ దగ్గర అది సార్ అవి రాసుకోకపోతే నాకు అర్థం కాదు కానీ అట్లా పెద్ద పెద్ద డైలాగులు ఈ సినిమాల్లో వస్తాయి. ఒకప్పుడు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర మోకరెళ్ళదు, పర్వతం ఎవరికి సలాం చేయదు. అది ఆయన వర్షంలో చెప్తేనే అన్అపాలజెటిక్ అట్లా చెప్తేనే ఈ జనాలకు అర్థమైంది. మనం ఢిల్లీ వాళ్ళ ముందు తల ఉంచుతామా? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా? ఇట్లాంటివన్నీ ఆయన ఏడ్చాడండి, బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంత బాధపడలా. ఆయన్ని అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చిరంజీవిని వాడు వీడన్నా ఆయన బాధపడలా. వాడు వీడంటే మన్నాయనే కదా అందెవరు? బాలకృష్ణ కదా. ఆయన నేను సార్ అని పిలుస్తా కదా. ఆయన అలగా అన్న ఆయన బాధపడలా. వాళ్ళని శంకర్ జాత్ అన్నా బాధపడలా. వాళ్ళ అమ్మని తిట్టించినా బాధపడలా. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 21 మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ ఏదైతే పేపర్ లీక్ అయిన దానివల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా బాధపడలా. ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా ఆయనకు బాధ ఉండదు. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయితే పిలిచి దగ్గరికి వెళ్ళి గట్టిగా వాటేసుకొని శబాష్ శ్రీధర్ అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించావు, నాకంటే నువ్వే గ్రేట్ అన్నాడు. ఇంకేం చెప్పాలి? వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ని శ్రీకాళహస్తి కోట వినూత్ని తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రైవేట్ వీడియోలు తీస్తే నోరు మెదపలా, బాధ అసలు రాలా. మరి ఇప్పుడు ఎందుకు బాధ వచ్చిందో అర్థం కాల. ఈ బాధ కాదు, ఇది భయం అని అంటున్నారు బయట. ఇది బాధ కాదు, భయం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టించిన భయం అది. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళు కలిసి ఉండకపోతే బీజేపీతో ఎమ్మెల్యే దిక్కు కూడా వాళ్ళకి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్కి. అందుకని అది జగన్ గారి వల్ల వచ్చిన భయం. ఆ భయంలోనే ఒకళ్ళేమో పూనకాల లోడింగ్ మోడీ 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 అరుస్తారా లేదా మీరు అని ఒక ఆయనేమో అసలు మరి రాసుకొని వచ్చి మరి చిడతలో ఇచ్చాడు లోకేష్. అయితే 1/2 గంట పాటు అసలు మోడీ గారి గురించి అదేమో అర్థం కాల చదువుతుంటే. అంటే హిందీలో ఆయనకి అర్థమయ్యేటట్టు దాన్ని తెలుగులో రాసుకొని వచ్చి చిడతలు ఒక ఆయన. ఇంకొక ఆయన చూస్తేనేమో డైరెక్ట్గా స్టేజ్ మీద ఏడ్ చేసి పవన్ కళ్యాణ్ వేసిన ఇది. ఈ ఆఖరికి ఏమైందంటే అలా భోగాపురం వల్ల అలా భజనాపురం అయింది. ఆ రోజు భజన పరులు ముగ్గురు చేరి ఒక చోట. నరేంద్ర మోడీ గారికి అర్థమై ఉండదు, వీళ్ళు నన్ను అంతకుముందు తిట్టింది వీళ్ళేనా లేకపోతే వీళ్ళు ఏమైనా డూపులు వచ్చారు ఇక్కడికి, నన్ను తిట్టింది వీళ్ళే కదా అంతకుముందు, ఏంది ఈ విధంగా పొగుడుతున్నారు, అసలు వీళ్ళేనా లేకపోతే ఇక్కడ వీళ్ళు డూపులు ఏమైనా వచ్చారా అని ఆయనే షాక్ అయ్యే విధంగా ఏదైతే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఒకరికి మించి ఒకరు. ఫస్ట్ లోకేష్, తర్వాత ఏమన్నా నేను తక్కువ తిన్నాను, డీసీఎం ఉంది కదా, అతను షాడో సీఎంఏ కదా, అదే అనఫిషియల్ షాడో సీఎం కదా, నేను అఫీషియల్ డీసీఎం కదా, నేనేమో తక్కువ తిన్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు, ఒకళ్ళేమో దేవుడిచ్చిన కొడుకు, ఇంకొకళ్ళేమో రాజకీయంగా మోడీ ద్వారా ఏదైతే మనం ఏర్పరచుకున్న బంధంలో ఉన్న ఇంకొక అబ్బాయి, ఇద్దరు ఇలా అన్నప్పుడు వాళ్ళని మించి మనం అనకపోతే ఎలా అని చెప్పి ఈయన 75 సంవత్సరాల వయసులో ఈయన చేసినటువంటి పర్ఫార్మెన్స్. అసలు ఎంత విచిత్రం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్కి నరేంద్ర మోడీ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1, కేంద్ర ప్రభుత్వం దీనికి ఇచ్చిన డబ్బులు 0. అసలు ఈవెంట్ చేయాల్సిన జిఎంఆర్ ప్రభుత్వం కాదు, ఇది జిఎంఆర్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ వాళ్ళు చేయాలి ఈవెంట్. పీపీపీ మోడల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణ అన్ని చేసి ఆ నిర్వాసితులు డబ్బులు ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పాలి. ల్యాండ్కి ఎటువంటి, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని మనం వేరే వాళ్ళకి అప్పచెప్తున్నామని అంటే అప్పుడు ఏంది దాని మీద ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇవ్వాలి. ఇప్పుడు జిఎంఆర్ దాన్ని కట్టింది. సో జిఎంఆర్ వాళ్ళు పెట్టాలి ఈవెంట్, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్భాటంగా పెట్టిందంటే ఈ దేశంలో ఏ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి కూడా ఇన్ని డబ్బులు అయి ఉండవు. ఏ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ జనాలకు తెలియాలి, ఎందుకంటే వాళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టారు అనేది. 2,10,000 మంది జనాల్ని టార్గెట్ ఇచ్చి సేకరించి 5,000 ఆర్టీసీ బస్సులు, 7,000 కార్లు, 3,000 ప్రైవేట్ వాహనాలు, 127 సంస్థలకు ఫుడ్ సప్లై, 30 మంది ఐపీఎస్ అధికారులు అక్కడ పర్యవేక్షణ, 7,000 మంది పోలీసుల బందోబస్తు, 50 కోట్ల ఖర్చు, వందలాది యాడ్లు, వేలాది ఫ్లెక్స్లు. ఏమన్నా సాధించారా అంటే ఒక్కరు కూడా నోరు మెదిపి అయ్యా నరేంద్ర మోడీ గారు మా రాష్ట్రానికి ఇది కావాలని అడగల. అక్కడే రైల్వే జోన్కి అన్యాయం జరుగుతుంటే ఒక్కరు మాట్లాడలా. కేకే లైన్ పోయింది,
అయ్యా మా కేకేలేని మాకు ఇవ్వండి అని అడగల. మోడీ 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 ఒక డ్యాన్సు ఒకటేమో అరుపులు. అసలు కొద్దిగా సిగ్గుందా అని అడుగుతున్నాను డైరెక్ట్గా వీళ్ళందరూ. నేను తక్కువ మాట్లాడుతున్నాను. మోడీని వాళ్ళు తిట్టంటే నేను తిడుతున్నానా? ఇది మోడీని నేను తిట్టినట్టు చంద్రబాబు నాయుడు తిట్టంటే నేను చంద్రబాబు నాయుడు తిడుతున్నానా? సిగ్గుందనే పదం ఒకటే వాడుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి. మనం ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వండి, ఈటీకి శాంక్షన్ చేయని అడుగుతాడు. అలానే ఓ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అడగాల్సిందేంటి? అయ్యా వెనకబడిన జిల్లాలకు అభివృద్ధికి సంబంధించి ఇవ్వండి డబ్బులు, అయ్యా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ మాకు ఇవ్వండి, పోలవరానికి పూర్తి నిధులు ఇవ్వండి, అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపండి. ఇది కదా మనం అడగాల్సింది. సరే ఆయన అమరావతి కన్నా డబ్బులు అడగాలి కదా కనీసం. అది కూడా అడగలేదు ఆయన అమరావతి కన్నా అయ్యా అప్పులు వద్దయ్యా దేవుడా కనీసం ఒక 10,000 కోట్లు డబ్బులు ఇవ్వండి అని అడగాలి కదా. ఏం అడగకుండా మొత్తానికి ఒక షో కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ఇదిగో మేము కట్టాం ఇదని ఏదైతే క్రెడిట్ చోరీ కోసం ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి హంగామా. ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల అంతకుముందు సానుకూలంగా ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది పివి రమేష్ లాంటి వాళ్ళు ఈరోజు ఈ ఈవెంట్ ని ఎందుకు అంత విమర్శిస్తారు, ఆ విధంగా పోస్టులు పెడుతున్నారు? సార్ ఇది ఒక్కసారి కాదు, ఈ 2 సంవత్సరాల్లో మోడీ గారి పర్యటనకు నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని నేను దాన్ని కన్సిడర్ చేయట్లా. దాన్ని కాకుండా మోడీ గారితో 3 పెద్ద ఈవెంట్లు ఇక్కడ కండక్ట్ చేయించారు సార్. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే. ఒకటి యోగాంధ్ర ఒక 300 కోట్లు అయింది. ఏదైతే అమరావతికి శంకుస్థాపన చెల్లికి జరగాల మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ ఆయనే శంకుస్థాపనకు ఆయనే పిలిచి దానికి 100 కోట్లు తగలేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఈవెంట్కి 50 కోట్లు తగలేశారు. దీనికి అసలు ఎందుకు మీరు డబ్బులు తగలేశారని అడుగుతున్నాం. పాయింట్ నెంబర్ 1. 2, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. ఇదే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మార్చి 25న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ ని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ గారి పేరుతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏదైతే ఎయిర్పోర్ట్ ను ఓపెన్ చేశారో మార్చి 25, 2021న ఇంత ఏమన్నా హంగామా జరిగిందా? ఇన్నేమన్నా డబ్బులు ఖర్చు పెట్టారా? ఈ విధంగా ఏమన్నా చెడతలు కొట్టారా? 2, ఇక్కడ తింసే అనేటటువంటి నృత్యం గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. అది సాంప్రదాయ నృత్యం, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆచారం ప్రకారం అక్కడ వేసేటటువంటిది. దానికోసం 13,000 మంది గిరిజన మహిళల్ని గిరిజన విద్యార్థుల్ని అక్కడ తీసుకొని వచ్చి 3 రోజుల పాటు వాళ్ళని అక్కడే పెట్టి దాన్ని ఒక షో చేసేటటువంటి కార్యక్రమం. నేషనల్ మీడియా మొత్తం ఏకొదులుతుంది. ఏంది ఇది? పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఎండలో నిలబెట్టి అక్కడ ఈ నృత్యాలు మీ గిన్నీస్ బుక్ రికార్డుల కోసం ఇవన్నీ చేపిస్తారా మీరు? అదే గిరిజన విద్యార్థులకు ఇప్పుడు దానికి ఆల్రెడీ మన ₹1 కోటి డబ్బులు రిలీజ్ చేశారు. అది 2 కోట్లు 3 కోట్లు అయింది ఆ ప్రోగ్రామ్ కి. ఆ 2-3 కోట్లతో ఎన్ని గిరిజన స్కూల్స్ హాస్టల్లో మంచినీటి ఫెసిలిటీస్ మనం కల్పించవచ్చు. ఈ రోజు 35 మంది చనిపోయారు గిరిజన విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండి గురుకులాల్లో. సో ఈ గిరిజన హాస్టల్లో ఉండి చదువుకునేటటువంటి విద్యార్థులు 30 మంది పైగా చనిపోయారు. మరి వీళ్ళందరినీ చనిపోకుండా మంచినీరు ఇస్తే బాగుపడేవాళ్లే కదా. సో ఇలాంటివన్నీ చేస్తున్న ప్రభుత్వం అనేది క్లియర్ గా కనపడతా ఉంది. మీరు చెప్పినట్టుగా ఎం నాగేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్, ఆయన సిబిఐ మాజీ డైరెక్టరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం, పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడం అని ఒక పోస్ట్ పెట్టారు సార్ నాగేశ్వరరావు గారు. ఒక్క పాయింట్ మన బ్రదర్ మాట్లాడే ముందు, మొన్న రాజస్థాన్ ప్రభుత్వం హెచ్పిసిఎల్ ఏదైతే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి వాళ్ళు 74%, రాజస్థాన్ గవర్నమెంట్ 26%తో ఇదే నరేంద్ర మోడీ గారు వెళ్ళి 1,00,000 కోట్లు ప్రాజెక్ట్, అది 1,00,000 కోట్లు ఇమీడియట్గా ఒక 20,000 మందికి ఉపాధి వచ్చే ప్రాజెక్టు. దాన్ని మనం ఓపెన్ చేస్తే ఎక్కడా న్యూస్ లేదు తెలుసా సార్? అంటే కానీ ఇక్కడ చూడండి మొత్తం నేషనల్ మీడియాలో, స్టేట్ మీడియాలో, ఇంకా నాకు తెలిసి గుజరాత్ మీడియాలో కూడా ఇచ్చుంటారు. అది కూడా మనం వెతికితే గుజరాత్ మీడియా, రాజస్థాన్ మీడియా, ఎందుకంటే బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ ప్రాపకం కోసం కూడా నాయకులకు అక్కడ మీడియాలో కూడా యాడ్లు ఇచ్చి ఉంటారు. అది కూడా చెక్ చేయాలి మనం. రైట్. ఒకసారి ఇంతకుముందు నాగేశ్వరరావు గారిది పోస్టు చూసాము. పివి రమేష్ గారు పెట్టిన పోస్టు, తింస అనేది ప్రేక్షకుల కోసం చేసేది కాదు, అది పవిత్రమైన ఆశీర్వాదం. మీరు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, చక్రవర్తి ఏమైనా కావచ్చు, కానీ మీరు చేసింది దైవ దూషణ, అపవిత్రత, ఇది తీవ్రమైన ఉల్లంఘన. ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూసి దీనిపైన సమాధానం చెప్తే బాగుంటుంది. ఇక ఈ ముగ్గురు నటుల నటనా చాతుర్యం ఏ రకంగా ఉందంటే, వాళ్ళు నటించలేదు, జీవించారు. వాళ్లే జీవించినప్పుడు మరి వాళ్ళకి మద్దతుగా నిలిచేటటువంటి ఎల్లో మీడియా ఇంకా జీవించాలి కదా. కాబట్టి చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చారు జీవించేటట్టు. మీకు అర్థమైంది కదా. వాళ్ళ ముగ్గురు జీవించారు నటనలో. ఆ నటనని జీవించినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి ఈనాడు దినపత్రిక వీళ్ళు ఇంకా జీవించాలని చనిపోయిన వ్యక్తిని జీవించినట్టుగా భ్రమింపజేశారు మనల్ని. ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్.
ఇది గొప్ప ప్రాజెక్టు అవుతుంది అనుకోలేదు. విమానాశ్రయానికి భూమి ఇచ్చినప్పుడు ఇంత గొప్ప ప్రాజెక్టు అవుతుందని ఊహించలేదు. నేను 120 ఎకరాలు ఇచ్చా. నేను ప్రారంభోత్సవం చూసి 20 సెంట్లు ఇచ్చాను. ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయాం. ఇది మా కుటుంబం ఇచ్చిన భూమిలోనే కట్టారని చెప్పుకునే అవకాశం రావడం గర్వంగా ఉంది. మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు. ఫోటో చూడండి సార్, బాగా ఫోటో బాగా చూడండి. ఈ ఫోటో చూశారు కదా, ఇక్కడున్నది ఏంటో తెలుసా? ఎవరైతే మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు అన్నారో ఆ ఎల్లాజీ గారు చనిపోయినప్పుడు లోకం మాధవి ఎమ్మెల్యే గారు వెళ్ళి నివాళులు అర్పించినటువంటి ఫోటో. ఆయన లేరు, ఆయన చనిపోయారు. నివాళులు అర్పించడం కూడా జరిగిపోయింది మన ఎమ్మెల్యే గారు వెళ్ళి. ఇప్పుడు మన ఈనాడు దినపత్రికలో వార్త వేశారు సార్, ఇది గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని. ఆయన ఏదో రియాక్షన్ ఇచ్చినట్టుగా ఒక ఫోటో ప్రచురించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆఖరికి ఆత్మల దగ్గర కూడా రియాక్షన్స్ తీసుకుంటున్నారు. అయ్యా కిరణ్ గారు, ఒక మరణించినటువంటి వ్యక్తి, అందరూ నివాళులు అర్పించడం కూడా జరిగిపోయింది. ఆయన గ్రామ సర్పంచ్ అట, అయిపోయింది. ఆ వ్యక్తిని, లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ఫోటోను వాడుకొని ఆత్మతో మాట్లాడించి మీరు పేపర్లో రాసుకున్నారు కదా. మీ పెద్ద సామ్రాజ్యంలో రామోజీరావు గారి ఆత్మ ఉంది కదా, దాంతో మాట్లాడించవచ్చు కదా. అది మాత్రం మాట్లాడించాం. ఎందుకంటే ఇది ఆత్మ, అది ప్రేతాత్మ అని మీరు అనుకున్నారేమో, అందుకే మాట్లాడించలేదేమో, నాకైతే తెలియదు. ఇది కరెక్ట్ కాదని చెప్పడం మాత్రం నా ఉద్దేశం. ఎస్ సురేష్ గారు, ఏంటి ఆత్మల గోలేంటి, ఈ జీవించడాలేంటి, చనిపోయిన వ్యక్తులతో ఈ రియాక్షన్లేంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ఛానల్లోని పెద్దలకు ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారి వికృత రాజకీయ క్రీడ పతాక స్థాయికి చేరిందని అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు ఇంద్రనీల్ గారు, అదేవిధంగా అన్న వెంకటరెడ్డి అన్న గారు అనేక సందర్భాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే ఆనాడు ఎన్డీఏ కూటమి నుంచి బయట వచ్చిన సందర్భంలో అనేక సార్లు మాట్లాడుతూ ఈ దేశానికే ప్రమాదకరమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి మోసాలకి మోదీ సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. విభజన హామీలలో మోసం చేశారు, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారు, వెనుకబడినటువంటి కరువు జిల్లాల సహాయంలో మోసం చేశారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మోడీ మోసం చేసి చివరగా చేసిన మేలు ఏంటంటే తట్టడు మట్టి, చెంబుడు నీరు తెచ్చిచ్చారు తప్ప ఇంక చేసింది ఏమీ లేదని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మా మీద హిందీ రుద్దుతారా, మీకు ఈ రకంగా దక్షిణాదిని ఒకవైపు ఉత్తరాదిని ఒక రాగా చూస్తారా, ఎత్తడి కేంద్ర అహంకారము, ఢిల్లీ పెద్దల అహంకారము, మీ అహంకారానికి మేమేమి బానిసలం కాదు, మేమేంటో చూపుతామనేటువంటి బీరాలు పలికినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరొక అడుగు ముందుకేసి ఎంపీలారా కారం పూసుకోండి ఒంటికి అని మాట్లాడారు. అవును, సిగ్గు తెచ్చుకోండి అని మాట్లాడారు. ఎందుకు? కేంద్రాన్ని ఎదిరించే దమ్ము లేదు మీకు, నిలదీసే దమ్ము లేదు మీకు, అన్యాయాన్ని ప్రశ్నించే దమ్ము లేదు, కారం పూసుకోండి ఒంటికి అని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి నారా లోకేష్ గారు ఇక చెప్పనవసరం లేదు. మోడీ ఏం చేశాడు, బాలకృష్ణ చేశాడని చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. మొత్తం వాళ్ళతో తిట్టించే ఆనందాన్ని పొందారు వీళ్ళు. అవును, బాలకృష్ణ గారు, ఆయన నర్సిరెడ్డి అని ఉంటారు తెలంగాణలో. నర్సిరెడ్డినా? అవును, నర్సిరెడ్డితో మాట్లాడించాడు. ఆ నర్సిరెడ్డిని తీసుకొని వచ్చి కథ చెప్పించి ఆయన్ని ఇప్పుడు ఆ కథలు చెప్పిన దానికి పాలక మండలి సభ్యుడు చేసినటువంటి ఘనత. పెట్టి కథలు చెప్పి మోడీ గారిని అవమానించారు. కథలు చెప్పి అతన్ని తీసుకొని వచ్చి ఆయన విమర్శించేదానికి ఒక పదవి ఇచ్చి ఆయనని పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఏ వేదిక ఎక్కిన ఆయన ద్వారా కథలు చెప్పించి విమర్శించినటువంటి వాళ్ళు ఈ రోజు ఉన్న ఫలంగా ఈ రకంగా తారాస్థాయికి ఒక రాష్ట్ర కార్యక్రమానికి రాష్ట్ర ప్రయోజనాలు లబ్ధి చేకూర్చాల్సినటువంటి వేదికని ప్రధాని వస్తే రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విధంగా వారి ప్రసంగాలు ఉండాల్సినటువంటి పరిస్థితి పోయి ఈ రోజు చూసాం. కనీసం వీళ్ళ ప్రసంగాలు ఒక ఎత్తు అయితే వీళ్ళ భజన వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వీళ్ళని అసలు కనీసం నమ్మినట్టు దాఖలా కూడా కనపడలేదు ఆయన హావభావాల్లో. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు ఇంతేనే, వీళ్ళు చేసేటువంటి నటన అలవాటు అయిపోయిందో ఏమో గానీ ఆయన చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ నటనా చాతుర్యం ప్రదర్శించారనుకుంటున్నారు?
వీళ్ళకి ఇప్పుడు మీరు చూశారు, అసలు కూటమి కట్టింది కూడా ఎక్కడ వీళ్ళ రాజకీయ భవితవ్యం అన్నది అధపాతాళానికి వెళ్ళిపోతుందేమో అన్నటువంటి భయంతోనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ గాని, జనసేన పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని జత కట్టాయి. ఈ సఖ్యత ఇలానే కలిసి కొనసాగితేనే వీళ్ళందరి రాజకీయ భవితవ్యం ఉంటుంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ మూడు పార్టీల ముఖ్య నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు చిన్న చిన్న లోటుపాట్ల వల్ల మీరు ఎక్కడ కూడా గందరగోళ వాతావరణం తీసుకురావద్దు, మనందరం కలిసి ఉండాలి, విడిపోతే ఓడిపోతాం అనేటువంటి స్వరాన్ని వినిపించినటువంటి పరిస్థితి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారితో సఖ్యత కోసము, పొత్తు కోసము బీజేపీ పెద్దలు నిరాకరించినటువంటి పరిస్థితి 2024 ఎన్నికల్లో. దానిని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నేనే దీనిని ఈ యొక్క పొత్తుని తెప్పించాను, పార్టీలను నిలబెట్టానని వేదికల పైన చెప్పారు. మరి ఈ యొక్క బలాన్ని దృఢం చేసుకోవడం కోసం మాత్రమే పదే 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 మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ప్రజాగ్రహం పెళ్లిబిగుతోంది. కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 3 నెలల నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఇస్తామన్నటువంటి హామీలు లేవు, ఏమీ లేవు, కాబట్టి ప్రజల్ని మోసం చేశారు, వంచారు, కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో ఓడిపోతారు అనేటువంటి భయంతో ఈ పొత్తు బలంగా నిలబడాలి, మనం మోడీ గారిని కీర్తించాలని మాట్లాడతారు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏమని, ఏదైతే 2018-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు దేశానికి ప్రమాదకరం అని చెప్పినటువంటి మోదీ ఉన్న బలంగా ప్రపంచంలోనే గొప్ప నాయకుడు ఏ రకంగా అయిపోయాడు, దేశాన్ని కీర్తించదగ్గ నాయకుడు ఏ రకంగా అయిపోయారు, అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఏం జరిగింది, అప్పటికి ఇప్పటికీ రాష్ట్రానికి మేలు ఏం జరిగింది, ఏమన్నా ప్రత్యేక హోదా అంశంలో ఏమన్నా మళ్ళీ మేలు జరిగిందా, చంద్రబాబు నాయుడు గారి జిల్లాలకు ఏమన్నా ప్యాకేజీ ఇచ్చారా, గ్రాంట్లు ఇచ్చారా, ఏ రకంగా మేలు చేస్తున్నారు? రైట్. ఎమ్మెల్యే విరూపాక్ష గారి అంశం మాట్లాడే ముందు టీడీపీ కార్యకర్త భార్య దుస్తుల చించివేత అని రాసింది ఈనాడు దినపత్రిక. అదే కేసు మీద ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దానిపైన మాట్లాడే ముందు ఒకసారి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అంశం కూడా మాట్లాడదాము. సార్ మీరు చెప్పండి, ఇంద్రనీల్ గారు, జిఎంఆర్ ఉన్నారు అక్కడ, గ్రంథి మల్లికార్జునరావు గారు ఎయిర్పోర్ట్ నిర్మించిన వ్యక్తి, జిఎంఆర్ ఫౌండర్ చైర్మన్ ఆయన ఉన్నారు అక్కడ, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో ఎందుకు మాట్లాడించలేదు? గతంలో వైజాగ్లో వచ్చిన గూగుల్ డేటా సెంటర్, ఇది కేవలం గూగుల్ డేటా సెంటర్, ఇది పూర్తిగా క్రెడిట్ మాదే, గత ప్రభుత్వానికి సంబంధం లేదు అనేది విపరీతంగా ప్రచారం చేయాలని చూశారు. ఓకే. కానీ సమ్మిట్లో ఏమైన తర్వాత కరణ్ అదానీ గారు వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయింది, ఇది అదానీ గూగుల్ కొలాబరేషన్లో జరుగుతున్న డేటా సెంటర్ అని రివీల్ చేయడం జరిగింది. రీసెంట్గా జిందాల్ జమ్మలమడుగులో ఒక సభ పెడితే జిందాల్ గారు కూడా ఏమన్నారు, స్టేట్మెంట్ త్రూ కానివ్వండి, స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉండటం వల్ల జరిగిందని ఆయన చెప్పారు. సో ముందే జిఎంఆర్ గారిని అడిగి ఉంటారు వీళ్ళు, ఏమని, ఇది పూర్తి క్రెడిట్ మాది అని చెప్పమని. ఒకవేళ చెప్తాను అని ఉంటే డెఫినెట్లీ మాట్లాడిచ్చేవాళ్ళు. సో ఆయన యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్, ప్రభుత్వాలనే 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు పోతూ ఉంటాయి, అంటే దేశవ్యాప్తంగా వర్కులు చేసే జిఎంఆర్ అలా మీరు చెప్పమన్నారు కానీ అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు అని ఉంటారు. అంటే ఆయన మాట్లాడితే నిజం నిక్కచ్చిగా చెప్పాల్సి వచ్చేది. ఏంటి, ఇనిషియల్గా 15,000 ఎకరాలను పూల్ చేసి ఈయన శిలాఫలకం వేశారు చంద్రబాబు గారు, అంత భూమి అవసరం లేదు అని జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని 2,700 ఎకరాలకు లిమిటైజ్ చేసి మళ్ళీ దానికి భూమి పూజ చేసి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ అదంతా. ఈ రోజున శిలాఫలకమే బయట ఉంది. ఈ నిజాలన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, అల్టిమేట్లీ ఎంటైర్ క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతుంది. అసలు ఈ తలనొప్పి ఎందుకు? ఆల్రెడీ అదానీని చూసాము, జిందాల్ని చూసాము, మళ్ళీ జిఎంఆర్తో కూడా చెప్పించుకొని మనం అబాసు పాలు అవ్వాలా అనే దగ్గర ఆయనతో మాట్లాడకుండా పక్కన పెట్టుంటారు. ఫస్ట్ థింగ్. ఇంకొక పాయింట్ చెప్పాలి సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో జంజీకి మనల్ని ఎవర్రా ఆపేది అనే నినాదంతో, లేదు సైలెన్సర్లో బీకండి, ఏదైనా చేయండి, జంజీని ఎవరు ఆపుతారు అని వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున జంజీ చేసే ఉద్యమాలు, వాళ్ళు మాట్లాడే తీరు ఇబ్బందికరంగా ఉందని మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ మారింది ఎవరు? యువత, లేదంటే పవన్ కళ్యాణ్ గారా? ఈ 4 కూడా మారినట్టే. ఈయన కూడా అంటే అదే సావాస దోషం అంటారు చూడండి, అదనుకోవాలి. ఇంకొక పాయింట్ సార్, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే పని చేసే వాళ్ళకే తప్పులు అవన్నీ ఎంచుతారు అన్నారు. నిజంగానే పని చేస్తే తప్పులు ఎంచుతారు. ఇక్కడ ప్రతిపక్షం మీ దగ్గర తప్పులు ఎంచట్లేదు, అసలు మీరు చేయని పనిని మీది అని చెప్పుకుంటున్నారు అని చెబుతున్నారు వాళ్ళు. వాళ్ళు పని చేస్తే తప్పులు ఎదుగుతారు. రెండోది ఏంటి, అసలు ఏ పని చేయకపోతే ప్రజాగ్రహానికి గురవుతారు.
అవును. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజల దృష్టిలోనే ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఇక్కడ వైసీపీ మీరు చేసిన పనిలో తప్పులు ఎతగట్ల ప్రతిపక్ష పార్టీ. మరి బాబు ఇవన్నీ చేసింది మేం కదా, మీరెలా క్రెడిట్ తీసుకుంటారు, మీరెలా ఓన్ చేసుకుంటారు అనే కాడ ప్రశ్నిస్తున్నారు. సో గ్యాప్ ఉందండి, మీరు పనే చేయట్లేదు అంటున్నారు. అవును, రైట్, మంచి పాయింట్. ఓకే. ఎస్, ఎమ్మెల్యే విరూపాక్షి గారి అంశానికి సంబంధించి చెప్పారు కదా, ఆయన అరెస్టు ఎంత దారుణంగా జరిగిందంటే తలుపులు బద్దలు కొట్టి మరీ ఆయన తీసుకెళ్లిపోయారు పోలీసులు. ఏంటి కేసు? టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళతో గొడవ, అక్కడ టీడీపీ కార్యకర్త భార్య దుస్తులను ఆయన చించివేశాడు అనేది కేసు. ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, వెళ్ళి హాస్పిటల్లో పడుకున్నారు. టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాళ్ళు కూడా వెళ్ళి పరామర్శించారు. అందరం చూసాం. నిజంగా తప్పు జరిగి ఉంటే తప్పును తప్పుగానే చెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఏ మహిళ దుస్తులైతే చిరిగాయని చెప్తున్నారో ఆ మహిళ దుస్తుల్ని చింపేసింది ఎమ్మెల్యే కాదు, స్వయాన భర్త. ఆమె భర్త నాగరాజు ఆమె బట్టలు చించి నడి రోడ్డు మీద నిలబెట్టి దాన్ని వైసీపీ పైకి తోసేసి ఎమ్మెల్యే అరెస్టుకు కుట్ర చేశారని వీడియో సాక్షిగా బయటపడింది. ఒకసారి చూడండి సార్. తన భార్య చీరని, జాకెట్ని ఏ రకంగా ఆయన చింపేస్తున్నారో చూడండి. ఆయన చింపేశారు. నాగరాజట అంటే ఏ స్థాయికి దిగజారిపోతున్నారో చూడండి. భార్యని తీసుకొచ్చి నడి రోడ్డుపై నిలబెట్టారు ఆయన. ఆ వీడియోలో ఉన్నది మనకు అర్థమవుతున్నది. భార్య వస్త్రాలు చించి దాన్ని ఎమ్మెల్యే పైకి తోసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించేటటువంటి కుట్ర. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా? అసలు వీళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు? ఆడవాళ్లను తీసుకొచ్చి మధ్యలో పెట్టి రాజకీయాలు నెరపమని, వాళ్ళ దుస్తులు చింపేయమని, వాళ్ళపైన లేనిపోని క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ చేసినట్టుగా పబ్లిక్ ముందు చెప్పాలని ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారనేది అర్థం కాని విషయంగా మారింది. ఇంతకంటే తన భార్య వస్త్రాలు దుస్తులు చించేసి ఆమెను నడి రోడ్డు పైన నిలబెట్టి ఎమ్మెల్యే పైన కుట్ర చేసి జైలుకు పంపించారంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారో అర్థమవుతుంది. వెంకటరెడ్డి గారు, ఏంటిది ఎమ్మెల్యే అరెస్టు? చాలా మంది అరెస్టులు జరుగుతున్నాయి, కానీ ఈ రకమైన అరెస్టు మాత్రం ఇదే మొదటిసారి. అంటే చీర జించారు అదే అని పెట్టారు, ఇంకా రేప్ చేశాడని పెట్టాల. రేపు అది కూడా ఏమైనా యాడ్ చేస్తారేమో అని చూస్తున్నాం. అది కూడా ఆ మహిళ మాత్రం ఎలా నాకు అర్థం కాదు. అంటే దిగజారిపోయిన రాజకీయాలు ఎలా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీల బతుకు ఎలా దిగజారిపోయింది, రోజు రోజుకి ఎలా దిగజారిపోతా ఉన్నారు. ఇంతకంటే దిగజారాలి అనుకున్న ప్రతిసారి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ఇందాక అన్నారు ఎందుకు వస్తుంది ఇదంతా అని. అవును, వాళ్ళ అధినాయకుడి నుంచే వస్తాయి. మహిళలను రోడ్ల మీద పెట్టి అనకపోయిన అసెంబ్లీలో అన్నారని లక్షసార్లు చెప్పి ఈరోజు ఏడ్చి నటించలి యాడ్ నుంచి వస్తాయి ఇవన్నీ. వాళ్ళ నాయకుడిని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. మన తెలుగుదేశం వాళ్ళకి బట్టలు తీయడం బాగా అలవాటేమో. ఎందుకంటే ఇప్పుడు మొన్న గుంటూరులో ఒక మహిళను వ్యవస్థను చేశారట్టానే. ఈ రోజు సాక్షాత్తు మొగుడే వాళ్ళందరి ముందు పెళ్ళాం బట్టలు తీస్తుంటే వాడు మనిషి పుట్టక పుట్టాడా ఇంకెన్న పుట్టకలు పుట్టాడా పెట్టుకోమంట కేసు. వద్దులేండి, కేసు పెడతారు. చండాలంగా అండి. మీరు ఆయన గట్టిగా మాట్లాడకండి వాళ్ళ గురించి. ఒక్క మాట వాళ్ళ అంతకంటే దిగదారిన వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడాలి మనం? వాళ్ళ భార్యని అతనే చించి ఎమ్మెల్యే దించాడని చెప్పి తప్పుడు కేసు పెట్టారంటే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? తెలుగు దుశ్శాసన పార్టీనా ఇదే టీడీపీ అంటే? తెలుగు దుశ్శాసన పర్వం కాకపోతే ఏం సార్? భర్తే స్వయంగా చేస్తున్నాడు ఇక్కడ. దుశ్శాసన కంటే హీనంగా ఉంది. ఇంకా దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలు రాశారు. ఆమెనంటే కాలుతో వెళ్ళి తన్నాడని రాశారు. అంటే రేపొద్దున మొగుడు తన్నిన వీడియోలు కూడా వస్తాయేమో. కాలుతో వాళ్ళే తన్ని వాళ్ళే చీరలాగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయించాలి. రే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ఇంకేదైనా కేసు పెట్టండి. ఏంది మరి ఎంత దారుణంగా ఈ కేసులా? ఎలా ఉందంటే మీకు ఒక 5 ఎగ్జాంపుల్ చెబుతాను సార్, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇది మాచర్లలో తెలుగుదేశం వాళ్ళే చంపేసుకొని పిన్నెల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆ కేసులో ఆయన చంపించాడని ఏదైతే తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దాని తర్వాత చూస్తే మొన్న శ్రీధర్ అప్పలరాజు గారిది, ఆయన ఏం బైక్కి ఆయనకు సంబంధం లేదు. తండ్రిని తీసుకొని దాంట్లో వెళ్ళి ఆయన అక్రమ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. గుంటూరు జోగి రమేష్ గారిని నకిలీ మద్యాన్ని ఆయనే పట్టిస్తే ఆయన దాడి చేశాడని కేసు పెట్టారు. ఏదైతే గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద వాళ్ళే ఎమ్మెల్యే మొగుడు వెళ్ళి వాళ్ళే దాడి చేసి ఈయన జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తే నాగరాజ్ అంట ఈయన పేరు, ఆ ఆవిడ పేరు సుచిత్ర అంట. ఆ ఆవిడ బట్టలు ఆయన ఒప్పదీసి అసలు జనాలందరి ముందు ఏందండి అసలు? ఇంతకంటే ఇక దిగజారిపోతారు ఎవరన్నా? ఆ వీడియో లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకునేవాళ్ళు ఒక ఎమ్మెల్యే గురించి? వాళ్ళు ప్రచారం అలా చేసేవాళ్ళు కదా.
వాళ్ళు ప్రచారం అలా చేస్తారు. ఇప్పుడు జేబులో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం కోసం మళ్ళీ ఆమెను పరామర్శించడము, మొత్తం ఏకమైపోవడము, సంఘీభావం చెప్పడము, రాష్ట్రం అంతా కదిలొచ్చేసింది. పరామర్శిస్తారు. రేపొద్దున ఇంకా లోకేష్ వీళ్ళందరూ ట్వీట్లు రాలేము, లేదంటే సనాతన అనాపాలిటిక్ ఇది వచ్చింది కాబట్టి ఆగిపోయినట్టు వచ్చేస్తుంటారు. మీకు ఇంకో విషయం తెలుసా అంటే ఆంధ్రజ్యోతాలకు ముందే తెలుసు ఈ వీడియో వస్తుందని, అందుకని వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఈనాడు కిరణ్ ఈ మధ్య బాగా రాత్రిపూట మరి ఏమవుతుందో ఇబ్బంది, లేట్ అవుతుందేమో నిద్రపోయేటి పేపర్లో మళ్ళీ రాసేటప్పటికి ఎందుకు లేట్ అవుతుందో తెలియదు, కానీ జ్యోతాడు జాగ్రత్త పడ్డాడు. ఇద్దరు రాత్రి సిట్టింగ్ వేయాలి, ప్రాబ్లం ఇద్దరు వేసి ఉంటే ఇదేనా జర్నలిజం? టీడీపీ కార్యకర్త భార్య దుస్తుల చించివేత అని కనీస జ్ఞానం, పరిజ్ఞానం, ఒక పరిశోధన నిజంగా జరిగిందా లేదా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఒక పత్రిక నడిపేటప్పుడు లోకల్ విలేకరికైనా తెలియదా ఆ విషయం? సార్ ఒక ఎట్లా రాస్తారు ఈ విధంగా? ఒక బీసీ ఎమ్మెల్యేని వాళ్ళు ఏ విధంగా అవమానకరంగా రాసి ఒక వీరంగం అని పెట్టడము, అది చూడండి. దారుణం ఏంటంటే దుస్తులు చించివేయగా అడ్డుకున్న భర్త పైన దాడికి పాల్పడ్డారంట. ఇప్పుడు దుస్తులు చించింది ఎవరు? ఈనాడు కిరణ్. ఇప్పుడు రేపొద్దున వివరణ ఇస్తావా నేను తప్పు రాశానని చెప్పి? రెండు, ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఏమని మాట్లాడతారు? మీకు కనీసం సిగ్గుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ దీని మీద స్పందించి ఎస్ మేము వాళ్ళందరం సస్పెండ్ చేస్తున్నాం, ఆ కేసుని విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి చెప్తే కనీసం మీరు ఈరోజు ప్రజలు మనుషులు కానీ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. ఒక్క పాయింట్ సార్, ఇందులో ఇప్పుడు ఆ వీడియోలో కానీ మీరు నోటీస్ చేస్తే ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతుంది. మీరు అది నోటీస్ చేస్తారు, పోలీసుల సమక్షంలో జరుగుతుంది. ఇప్పుడు జనరల్ గా పోలీసు సమక్షంలో జరగల, ఒక రెండు వర్గాలు కొట్టుకుని ఏదో ఒకటి జరిగింది సార్. ఒక వర్గం వెళ్ళి ఇలా మహిళలు వెళ్ళి ఆరోపణ చేసి ఇలా జరిగింది అంటే డెఫినెట్లీ పోలీసు కూడా ముందు ఎఫ్ఐఆర్ రాసుకొని ఆ మహిళకి ఆ తర్వాత విచారణ చేసి ఏది నిజం జరిగింది అది తేల్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? మీరు కానీ ఆ వీడియో చూస్తే పోలీసుల సమక్షంలోనే బట్టలు చించడం అంత క్లియర్గా ఉంటే, ఒకవేళ వాళ్ళు కేసు కట్టమనగానే పోలీసులు అంటే జరగని దాన్ని చేయని దాన్ని చేసినట్లుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అర్ధరాత్రి ఈ విధంగా వెళ్ళి అరెస్ట్ చేసి సీసీ కెమెరాలు సైతం హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళారు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? అధికార పార్టీకి తొత్తులుగా పోలీస్ యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది అని చెప్పడానికి ఒక్క వీడియో సరిపోదా సార్? ఎస్, కరెక్ట్. సురేష్ గారు కన్క్లూడ్ చేయండి సార్. ఈ కూటమి ప్రభుత్వం కేవలం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాం, మాజీ మంత్రులను, మాజీ శాసనసభ్యులను ఏ రకంగా ప్రతి ఒక్క వ్యవహారంలో కూడా లేనటువంటి స్కామ్లను ఉన్నాయని, లేనటువంటి చర్యలను జరిగాయని చెప్తే ఇదే రకమైనటువంటి తంతు. ఇది అలవాటు పడినటువంటి ఆ కార్యకర్త నాగరాజ్ అనేటువంటి వ్యక్తి దీనిని ముందే గ్రహించి ఇలాంటి కోణంలో ఎమ్మెల్యేని ఇరికించాలనేటువంటి ఒక పథకం ప్రకారం చేసినటువంటి చర్య. అందుకనే అప్పటికప్పుడే ఆ సంబంధిత పత్రికల్లో అదే రకమైనటువంటి కథనాలు వస్తాయి, ఆ అనుకూల సోషల్ మీడియాలో అదే కథనాలు వస్తాయి, అప్పుడే సానుభూతి, అప్పుడే పరామర్శ, అప్పుడే వైద్యము అన్ని పథకం ప్రకారం జరిగిపోతాయి. దానికి తగినటువంటి నాయకుల స్పందన కూడా అదే రకంగా వచ్చేస్తుంది. అంతేగాని వాస్తవాలేంటి, అక్కడ జరిగినటువంటి తంతేంటి, ఇవేవి కూడా పరిశీలన చేయకుండా జర్నలిజాన్ని ఎప్పుడో వదిలేశారు సార్. మీరు ఇప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడే కాదు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఈ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమయ్యారో ఆనాడే ఆ జర్నలిజం అన్నది ఈనాడే వదిలేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు కాదు. అసలు ఈ వీడియో బయటకు రాకపోయి ఉంటే మీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి చెప్పండి? చాలా దారుణంగా ఉండేది, అత్యంత దారుణంగా. మహిళల పట్ల ఈ రకమైన చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకునేసేవాళ్ళు, లోకేష్ గారు గుండెలు బాదుకునేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అయితే ఇంకా రోడ్డు మీద దొల్లేవాళ్ళు, ఖచ్చితంగా దొల్లేదు. బంధులు ధర్నాలు కూడా పిలుపునిచ్చుంటారు మహిళా సంఘ నేతలతో. పొద్దున్న అనిత గారు వచ్చేసేవాళ్ళు 9కి, అనిత గారు 9కి వచ్చేసేవాళ్ళు, నటి జత్వానీ కేసులో ఏ రకమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆవిడికి సంఘీభావాలు, సంతాపాలు, ప్రాముఖ్యులు, ఆ రకమైనటువంటి వార్తలు మొదలైపోయి ఉంటాయి. మొదలయ్యాయి నిన్న రాత్రి నుంచే. ఈ వీడియో ఎప్పుడైతే వచ్చిందో అప్పటికి తగ్గారు వెనక్కి. రైట్. లేదంటే హోంమంత్రి అనిత గారు వచ్చేసి ఇది తాడేపల్లి కుట్ర, జగన్మోహన్ రెడ్డి గారికి లింకు మొత్తం మాట్లాడేవాళ్ళు. పాపం మేడం గారికి ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ లేకుండా చెప్పేది ఒకటే, ఎవరు ఈ వీడియో తీసుకోవాలి, వీళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఒక్క నిమిషం ఆగండి సార్, వీళ్ళపైన కేసు పెట్టాలి కదా. ఈ వీడియో తీసుకోవడం బయట పెట్టినోడేవాడని ఈ పార్టీకి పెట్టే ఉంటారు. రెండు తర్వాత ఈ వీడియోలన్నీ డిలీట్ చేయమని ఆల్రెడీ మెటాకి గిటాకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి. యూట్యూబ్ లో ఇట్లాంటి వీడియోలు రాకూడదు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కదా. తెలుగుదేశం అదే వైసీపీ మహిళకి దుస్తులు దించుతూ ఉంటే ఆ వీడియోని అప్లోడ్ చేస్తారా సోషల్ మీడియాలో అని వెంటనే దానిపైన అప్లోడ్ చేసిన వాళ్ళకి నోటీసులు వస్తాయి, మెయిల్ రేపు వచ్చేస్తాయి. వాళ్ళకి మొత్తం కేసు ఈ వీడియో ఎవరు తీశారో వాళ్ళ పైకి వెళ్ళిపోతుందా?
వీడియో తీసిన వాళ్ళ మీద కేసు పెడతారు, ఈ Okay. వీడియోలన్నీ డిలీట్ చేపిస్తారు, ఆ, చేపించి మీ దగ్గర ఆధారం లేదుగా అంటారు రేపు పొద్దున. అవును. ఆధారం లేదని చెప్పి ఇంక ఈ కేసును బలంగా మళ్ళీ Right. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం Right. కూడా ఒక చేస్తారు. పాయింట్ సార్, ఇప్పుడు మెటా గురించి వచ్చింది కాబట్టి చెబుతున్నా. జనరల్గా అసత్య ప్రచారాలు చేస్తే అరెస్టులు అని చేసేస్తున్నారు కదా, అది అసత్య ప్రచారం కాదు కాబట్టే గవర్నమెంట్ తరపు నుంచి మెటాకి రాసి డిలీట్ చేపిస్తున్నారు. అంటే correct. మెటా ద్వారా డిలీట్ చేయబడిన ప్రతి ఒక్క వీడియోలో ఉన్నవన్నీ వాస్తవాలని ప్రజలు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి ఇంద్రనీల్ గారు, చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, పసుపులేటి సురేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.